అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో, ఈరోజైతే మనం ఒక స్పెషల్ టాపిక్ చెప్పుకోబోతున్నామండి. అది కొంచెం పెద్దది. నేనైతే కరెక్ట్‌గా ఆన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయట్లేదు. సో, మనం డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. మీకిచ్చినటువంటి ఛాలెంజ్ ప్రిసైజ్. ప్రిసైజ్ అంటే ఖచ్చితమైన అని అర్థమండి. లేదా సరిగ్గా ఉన్న. చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విషయాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తుంటే లేదు లేదు ప్రిసైజ్ చేసి చెప్పండి అంటూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఒక ముక్కలో చెప్పేసేయండి ఉన్నది ఉన్నట్లు సాగదీసి లాగదీసి కాకుండా అని అంటూ ఉంటారు. సో, అర్థమైందనే అనుకుంటున్నాను ప్రిసైజ్ అంటే ఏమిటి అనేది. సో, ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్‌గా వాడతామండి. మనం డైలీ లైఫ్‌లో ఈ వర్డ్ ప్లేస్‌లో ఎగ్జాక్ట్, యాక్యురేట్, కరెక్ట్, పిన్ పాయింట్ అని వాడుతూ ఉంటాము. ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా. ఇక్కడ మీకు బాక్స్‌లో ఇచ్చింది చంకు మెదడండి. సో, చంకు మెదడంటే ఏమీ లేదు. ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీసి మనం పలకడాన్నే చంకు మెదడు అంటారు. సో, అడిగారు దీని గురించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో చేస్తాను. సో, ఎలా పలకాలి? ప్రిసైజ్ అని పలకాలండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇదే పదాన్ని యూజ్ చేసి డైలీ లైఫ్‌లో చెప్పాలి అంటే వీ నీడ్ ప్రిసైజ్ టైమింగ్ ఫర్ దిస్ టాస్క్. అంటే ఈ పనికి ఖచ్చితమైన సమయం అవసరం. మనకి దీనికి కరెక్ట్‌గా మనం టైంని గెస్ చేయాలి అంటూ ఉంటారు కదా! అదే అర్థం అనమాట. సో, మీకు ప్రిసైజ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ టాపిక్. మనం నేర్చుకోబోయే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ వొకాబులరీ. సో, మనం ఇంకెందుకు లేటు సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ఇన్ఫాక్చుయేషన్. ఈ వర్డ్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అదేదో సినిమాలో పాపులర్ అయింది బాగా. సో, ఇన్ఫాక్చుయేషన్ అంటే ఆకర్షణ లేదా తాత్కాలికమైన మోజు, వ్యామోహం, కోరిక, మోహం అని అర్థాలు వస్తాయండి. సో, ఇన్ఫాక్చుయేషన్ అనేది నౌన్‌గా వాడతామండి. మనం ఇదే పదాన్ని డైలీ లైఫ్‌లో బేసిక్ ఇంగ్లీష్‌లో క్రష్, లవ్, అఫెక్షన్, క్రేజ్ అని వాడుతూ ఉంటాము. ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా. మనం ఇదే పదాన్ని ఈజీగా పలకడం కోసం ఈ చంకు మెదడు ద్వారా ఇన్ఫాక్చుయేషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పు పోకుండా రాయగలుగుతామండి. సో, అంత పవర్ఫుల్ మెథడ్ అనమాట. సో, ఈ పదాన్ని వాడి మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే టీనేజర్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ ఇన్ఫాక్చుయేషన్ విత్ లవ్. ఆఫెన్ అంటే తరచుగా అని అర్థం. యువతలో చాలామంది ఆకర్షణను ప్రేమగా భావిస్తూ మోసపోతూ ఉంటారు అనేది అర్థం అన్నమాట. సో, మనందరికీ తెలుసు ఈ కాన్సెప్ట్. ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ రియలైజ్డ్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్. అంటే అతను ఇది కేవలం మోజు, ఆకర్షణ మాత్రమే, ప్రేమ కాదు అని గ్రహించారు అనేది అర్థమండి. సో, అర్థమైంది కదా! కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ చెరిష్. చెరిష్ అంటే ఆదరించడం. ఏంటి? ఎంతో ప్రేమగా చూసుకోవడం, విలువగా భావించడం, ముద్దుగా జాగ్రత్తగా చూసుకోవడం, ఉంచుకోవడాన్నే చెరిష్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో, మనం ఈ పదాన్ని వెర్బ్‌గా కన్సిడర్ చేస్తామండి. అదే డైలీ లైఫ్‌లో అయితే లవ్, ఫాల్ ఫర్, అడ్మైర్ అంటే ఇంకా వాళ్ళ ప్రపంచం అంటే వాళ్ళకంత విలువ ఇవ్వడం అనమాట. అది ఏదైనా కావచ్చు. సో, అర్థమైంది కదా! చెరిష్ అంటే దీన్ని మనం చంకు మెదడు ద్వారా చెర్ఇష్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా కరెక్ట్‌గా రాయగలుగుతామండి. ఇదే పదాన్ని మనం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే ఐ చెరిష్ మై చైల్డ్‌హుడ్ మెమరీస్. నా బాల్య జ్ఞాపకాలను అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలను నేను ఎంతో విలువగా భావిస్తాను. యెస్, మనం అసలు మళ్ళీ రాని రోజులనమాట. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
పేరెంట్స్ చెరిష్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో విలువైన వాళ్ళలాగా మనల్ని చూసుకుంటారు, అంతే ప్రేమగా చూసుకుంటారు. ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. సో అర్థమైంది కదా చెరిష్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, సోల్మేట్. సోల్మేట్ అంటే ఎక్కువగా వాడే పదమే, వినే పదమే అండి. జీవన సహచరి అంటే అర్ధాంగి, భార్య అంటే మనసుకు దగ్గరైన వ్యక్తి అని అర్థం అండి. సో ఆత్మబంధువు అని కూడా అంటూ ఉంటాం. అంటే అసలు సోల్మేట్ అంటే ఒకరి కోసం ఒకరు పుట్టారు అంటూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్ మీనింగ్ సోల్మేట్ అంటే అదేనండి, గుర్తుపెట్టుకోండి. సో మనం సోల్మేట్ని నౌన్గా వాడతామండి. సో మనం జనరల్గా అయితే మనం డైలీ లైఫ్లో ఈ వర్డ్ ప్లేస్లో బెటర్ హాఫ్ అంటూ ఉంటారు, పార్ట్నర్, వైఫ్, కంపానియన్ అని కూడా అంటూ ఉంటారు. సో మీకు అర్థమైంది కదా సోల్మేట్ గురించి. దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా సోల్మేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాయగలుగుతామండి. మనం ఇదే పదాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ బిలీవ్స్ హీ ఈజ్ హర్ సోల్మేట్. అతనే తన జీవన సహచరి అంటే నా కోసమే పుట్టాడు అని ఆమె నమ్ముతుంది అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మై బెస్ట్ ఫ్రెండ్ ఫీల్స్ లైక్ మై సోల్మేట్. నా బెస్ట్ ఫ్రెండ్ నా మనసుకు దగ్గరైన వ్యక్తిలా అనిపిస్తుంది అని అర్థం అండి. సో అర్థమైంది కదా సోల్మేట్ గురించి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, హార్ట్ ఫెల్ట్ అంటే హృదయపూర్వకమైన లేదా మనస్ఫూర్తిగా చెప్పడం అని అర్థం వస్తుందండి. సో ఈ పదాన్ని మనం ఇదొక లక్షణం, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్గా వాడతామండి. మనం ఇదే పదాన్ని డైలీ లైఫ్లో సిన్సియర్, జెన్యూన్, డీప్, హోల్ హార్టెడ్ అని అంటూ ఉంటాం. చాలాసార్లు వింటూ ఉంటాం, ఎవరైనా హోల్ హార్టెడ్లీ సారీ అని చెప్తూ ఉంటారంటే మనస్ఫూర్తిగా సారీ అని చెప్తూ ఉంటారు. సో మనం అదే హార్ట్ ఫెల్ట్ విషెస్ అంటే హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అని అర్థం అన్నమాట. సో మనం ఇదే పదాన్ని చంకు మెథడ్ ద్వారా హార్ట్ ఫెల్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ గేవ్ ఏ హార్ట్ ఫెల్ట్ అపాలజీ. అపాలజీ అంటే ఏంటి? క్షమాపణ. అతను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాడు అని అర్థం అండి. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద టీచర్ గేవ్ ఏ హార్ట్ ఫెల్ట్ స్పీచ్ అంటే ఉపాధ్యాయురాలు హృదయపూర్వక ప్రసంగం ఇచ్చారు అంటే మనస్ఫూర్తిగా ఉన్నట్టుగా మాట్లాడారు అని అర్థం అన్నమాట. సో మీకు హార్ట్ ఫెల్ట్ గురించి కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్, ఎండియరింగ్ అంటే అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చాలామంది రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఇస్తున్నానండి. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, మనందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయడం మర్చిపోవద్దండి. మనలాంటి ఇంకొక 10 మందికి మన వీడియో రీచ్ అయ్యిద్ది. సో మీరు అయితే సజెషన్స్ ఇస్తున్నారో అవి కమింగ్ వీడియోలో ఖచ్చితంగా వస్తాయి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంతే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.